నేడు మీరు అతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 95వ కీర్తన 8వ వచనము. తపస్సు కాల 3వ ఆదివారం. 3 సంవత్సరాల మన దైవార్చన క్యాలెండర్లో ముఖ్యంగా మొదటి సంవత్సరము యోహాను సువార్త నుండి ప్రధానమైనటువంటి అంశాలు మనకు సువిశేషంగా ఇవ్వబడతాయి. మొదటి ఆదివారం చెప్పినట్టుగా పాస్కా పండుగ రోజున జ్ఞానస్నానం పొందబోయే వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని శ్రీసభ ఈ పట్టణాలను రూపొందించింది. ఆ క్రమంలో మనకి ఇవ్వబడేటువంటి పట్టణాలని జ్ఞానస్నానం పొందే వాళ్ళకి మనం ఆపాదించి చూడొచ్చు. పాస్కా యొక్క కాలంగా ఈ సమయంలో క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల్ని పాటులను ధ్యానం చేస్తూ ఉపవాస ప్రార్థనల రూపంలో పశ్చాత్తాపం పొందేటువంటి మనకి కూడా ఇది ప్రధాన అంశాలుగా 2 విధాలుగా కూడా మనం వీటిని అన్వయించుకోవచ్చు. మొదటి పట్టణము నిర్గమాకాండం 17వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఎడారి ప్రయాణంలో నీటి కోసం యావే దేవుని పరీక్షించేటువంటి శోధనకు గురి చేసేటువంటి ఇశ్రాయేలీయుల కథ గురించి చెబుతుంది. మరలా అదే భక్తి కీర్తనలో 95వ కీర్తనలో మనకి ఇదే విషయాన్ని మరలా మనకు గుర్తు చేస్తుంది. రెండవ పట్టణంలో పౌలు గారు రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో పాపాత్ములంగా మనం ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించారు, మన కోసం మరణించారు అని మన పాపం గురించి క్రీస్తు ప్రభుని యొక్క త్యాగము గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం ప్రధానమైనటువంటి అంశానికి దోహదపడేటువంటి పట్టణాలు మాత్రమే. ఈరోజు మాత్రం ప్రధానమైనటువంటి అంశం సువిశేషంలో కనిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకు జరిగినటువంటి సంభాషణ. పూజా పుస్తకంలో ఈరోజు ప్రార్థనలకు పైన ఒక చిన్న ఉపోద్ఘాతం ఉంటుంది. అందులో జ్ఞానస్నానాభిలాషుల మొదటి నిశిత పరిశీలన అని ఉంటుంది. అంటే ఎవరైతే జ్ఞానస్నానం పొందబోతారో పాస్కా పండుగ రోజున వాళ్ళని మొదటిసారి పరిశీలించేటువంటి రోజు ఈ రోజే. దానికి ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక పూజ, ఆ పూజకు సంబంధించినటువంటి ప్రార్థనలు అవన్నీ కూడా ప్రత్యేకంగా చేయబడ్డాయి. జ్ఞానస్నానం పొందే వాళ్ళ కోసం, వాళ్ళకి ఇవ్వబడేటువంటి విశ్వాస శిక్షణ కోసం శ్రీసభ అంత ప్రాధాన్యతనిస్తుంది. మొదటి పట్టణం మనం చదివితే అందులో ఇశ్రాయేలీయుల యొక్క నింద, వాళ్ళ మాటలు. ఐగుప్తు దేశము నుండి మమ్మేలా తోడ్కొని వచ్చితివి, ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలయునా ఏమి. వీళ్ళు నీళ్ల కోసం అడగడం తప్పు కాదు. ఎందుకంటే ఎడారిలో అంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి నీరు అవసరం. కానీ వాళ్ళు చేసిన తప్పు పాపం ఏంటి అంటే ఐగుప్తులో దాస్యం నుండి కూడా వాళ్ళని విడిపించుకొచ్చి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు వాళ్ళకి నీళ్లు ఇవ్వలేడా అనేటువంటి అనుమానం వాళ్ళకి కలగటం, దానికోసం దేవుడిని అవమానించటం, దేవుణ్ణి ప్రశ్నించటం అనేది వాళ్ళు చేసిన తప్పు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన తర్వాత కూడా దేవుని యొక్క శక్తిని మనం అనుమానిస్తున్నాం అంటే అది దేవునికి అనుమానం మాత్రమే కాదు, అవమానం కూడా. టు డౌట్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు హిస్ పవర్ అండ్ మచ్ మోర్ టు హిస్ లవ్. ఎడారిలో యూదుల యొక్క దాహాన్ని తీర్చినటువంటి దేవుడు నూతన నిబంధనలో ఈరోజు సువిశేషంలో వెలివేయబడినటువంటి సమరయుల యొక్క దాహం కూడా తీర్చేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తారు. ఎడారిలో ఉన్న యూదులకు నీరు ఎంత అవసరమైందో, సమరయ స్త్రీ ఎంత నిజాయితీగా నాకు మరల దాహం అనేదే లేకుండా నాకు ఆ జీవజలాన్ని ఇవ్వండి అని ఎంత తాపత్రయంతో అడుగుతుందో, జ్ఞానస్నానం పొందబోయే వాళ్ళు కూడా పాస్కా పండుగ రోజున ఏ నీటితో వాళ్ళకి జ్ఞానస్నానం ఇవ్వబడుతుందో దానికోసం అంత ఆతురతగా వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. వెలివేయబడినటువంటి సమరయుల్ని స్వాగతించే క్రీస్తు ప్రభువులాగా జ్ఞానస్నానం పొందే వాళ్ళని సంఘంలోనికి ఆహ్వానించే క్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తారు. ఈరోజు సువిశేషంలో కేవలం ఒక్కొక్క పదం గురించి కొన్ని గంటల పాటు మనం ధ్యానం చేయొచ్చు. కానీ మన ఈ ఆదివార ధ్యానానికి 2 అంశాలను మనం ఎంచుకుందాం. మొదటిది సమరయ స్త్రీ గుప్త జీవితం, రెండవది వరుడైన క్రీస్తు ప్రభుని ప్రేమ. మొదటిది సమరయ స్త్రీ ఓ గుప్త జీవితం. ఎందుకు గుప్త జీవితం అని అంటున్నాము అంటే పాత నిబంధనలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ ఎక్కడైనా
మన సంస్కృతుల్లో కూడా ఎక్కడ నీళ్లుంటే అది చాలా సందడిగా, సంతోషంగా ఉండేటువంటిది. ఇప్పుడంటే ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి పంపులు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మా చిన్నతనంలో కూడా మంచినీటి చెరువులు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిందెలు, కావిళ్ళు అన్నీ కూడా తీసుకుని సాయంత్రం కనీసం ఓ గంటన్నర, 2 గంటల పాటు 4 గంటల నుండి చీకటి పడే వరకు కూడా ఎవరో ఒకరు వెళుతూ వస్తూనే ఉండేవాళ్ళు. అది చాలా సందడిగా ఉండేది. బిందె నెత్తి మీద పెట్టుకుని కనీసం చేత్తో దాన్ని పట్టుకోకుండా అక్కడ నుండి ఇంటి వరకు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వచ్చేటువంటి ఆడవాళ్ళు వీళ్ళందరినీ చూస్తే సంతోషంగా, చాలా సందడిగా ఉండేది. బైబిల్ గ్రంథంలో కూడా బావి అనేది అలాంటి ఒక గుర్తు. అందరూ కలుసుకునే చోటు, ఆహ్లాదంగా పంచుకునేటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఒక చోటు. కానీ సమరయ స్త్రీకి మాత్రం అది తప్పించుకునేటువంటి, పారిపోయేటువంటి ఒక ఒంటరితనానికి గుర్తు. ఎందుకంటే తను ఒక్కతే అక్కడికి వెళుతుంది. తనతో పాటు ఎవ్వరూ లేరు. బావి అనేది ఒంటరిగా వెళ్ళేటువంటి చోటు కాదు. కానీ తన జీవిత విధానం ఎలా ఉంది అంటే రహస్యమైనటువంటి జీవితం. ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళడానికి తను చేసేటువంటి ఒక ప్రయత్నంలా మనకు అనిపిస్తుంది. తన నుండి తానే పారిపోయేటువంటి ఓ వ్యక్తి. సమాజం తను వెలివేసింది కాబట్టి ఒంటరిగా ఉన్నారా అంటే అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే సంఘటన చివరిలో తన ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పిలిచినప్పుడు అందరూ వచ్చారు. తన జీవితం గురించి మనకు చెప్పేటువంటి రెండో అంశం, మధ్యాహ్న సమయంలో ఎవ్వరూ వెళ్ళనటువంటి సమయంలో వెళ్ళటం. ఎందుకు? ఎవ్వరూ ఎదురు పడనటువంటి సమయంలో బావి దగ్గరకు వెళ్ళాలి అని తను నిర్ణయించుకుంది. ఒంటరిగా ఉండేటువంటి ప్రయత్నంలో ఇది చాలా చాలా ముఖ్యమైంది, మధ్యాహ్నం అనేది. మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి మధ్యాహ్నం అనేది ఒకటి ఉంటుంది. ఎవ్వరికీ చెప్పడానికి మనం ఇష్టపడనటువంటి విషయాలు, మనకి తప్ప ఎవ్వరికీ తెలియనివి. అక్కడికి ఎవరిని రానివ్వం, ఎవరికి తెలియనివ్వం. ఈ సమరయ స్త్రీ కూడా అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఎవ్వరూ లేకపోతే మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉండరు, ఎవరిని చూసి ఇబ్బంది పడి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉండదు. వీటన్నిటికంటే తన జీవితాన్ని, తన యొక్క అలవాట్లని మార్చుకునేటువంటి అవసరమే ఉండదు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఓసారి నాకు తెలిసిన ఒక వ్యక్తి దివ్య సత్ప్రసాదం తీసుకుంటూనే ఉన్నాడు. కానీ కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుతూ తిరుగుతూ అట్లా ఉన్నాడు. నేను తన దగ్గరికి వెళ్ళి, నువ్వు దివ్య సత్ప్రసాదం తీసుకుంటూ ఈ రకంగా తాగటం అనేది కరెక్ట్ కాదు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పాను. ఆ తర్వాత వారం నుండి దివ్య సత్ప్రసాదం తీసుకోవడం మానేశాడు. మన జీవితాన్ని, మన పాపపు జీవితాన్ని కొనసాగించడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ ఇన్ని కాదు. పాత జీవితాన్ని వదిలి వెళ్ళాలంటే, మార్చుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా తెగింపు కావాలి. ఇవేం లేకుండా చాలా కంఫర్టబుల్గా మన జీవితం, మన యొక్క తప్పులు ఇవన్నీ కంటిన్యూ చేయడానికి మనం ఎంచుకునేటువంటి మార్గమే ఈ మధ్యాహ్నం ఎవరిని కూడా రానివ్వకపోవడం. ఒక వ్యక్తికి కోపం ఉందనుకోండి, తనకు కోపం అన్న విషయం చుట్టుప్రక్కల అందరికీ తెలుసు. కానీ ఆ గాంభీర్యాన్ని అలాగే ఉంచుకుంటూ, కనీసం నవ్వే ప్రయత్నం చేయకుండా, అందరి మీద పెత్తనం చెలాయిస్తూ అలానే కొనసాగుతాడు. ఏమన్నా అంటే నేనింతే. ఇలా మనల్ని మనం ఆత్మసమర్థింపు చేసుకుంటూ పారిపోయేటువంటి తత్వం ఉంటే ఇదిగో ఈ సమరయ స్త్రీలా ఉంటాం. గుడి మానేసేటువంటి వ్యక్తులు కూడా ఈ కోవకు చెందిన వాళ్లే. గుడికి వస్తే మన తప్పులు మనకు తెలుస్తాయి, మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తుంది, మనకి ఒకలాంటి అపరాధ భావన కలుగుతుంది. కాబట్టి గుడి మానేస్తే ఏ బాధ ఉండదు. ఈ వ్యక్తి నా తప్పు అని చెబుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తితో మాట్లాడడం మానేస్తే నాకెవరూ తప్పని చెప్పరు. ఇలా పారిపోయే తత్వం కొత్తగా వచ్చింది కాదు. మొట్టమొదట సృష్టించబడిన మనిషి ఆదాము ఏవమ్మలతోనే ప్రారంభమైంది. తప్పు చేసిన తర్వాత పారిపోయి ఎవరికీ కనపడకుండా దేవుని అడుగుల చప్పుడు కూడా విని వాళ్ళు దేవుని నుండి కూడా దాక్కునే ప్రయత్నం చేశారు. ఎందుకు చేస్తారు? ఎవరైనా ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఇలా మనుషులను అవాయిడ్ చేస్తూనో, అందరి విమర్శలకి దూరంగా ఒక రకంగా వాళ్ళ జీవితానికి వాళ్లే దేవుళ్ళు అనేటట్టుగా ఐ యామ్ ద గాడ్ ఆఫ్ మై లైఫ్, ఈ రకంగా జీవించటం అనేది మనకు నచ్చినట్టుగా మనం చేసే తప్పులతోనో, మన బలహీనతలతోనో ఇలాగే కొనసాగేటువంటి ప్రయత్నం ఎవరైనా ఎందుకు చేస్తారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి.
సైకలాజికల్గా, మానసికంగా కూడా ఒక వ్యక్తి ఇద్దరిని నమ్మి మోసపోయాడు అనుకుందాం. మరలా మూడోసారి ఇంకో వ్యక్తిని నమ్మడానికి తనకు చాలా కష్టమైపోతుంది. దానివల్ల ప్రపంచమంతా ఇంతే అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళ మనసులు రాతి మనసుల్లా మారిపోతాయి. ఇంకో కారణం భయం. ఏ భయం అంటే ఎదుట వ్యక్తుల దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతాననేటువంటి భయం. నా గురించి నిజం ఏం తెలిసినా, ఎవరికేం చెప్పినా నన్ను ఎవరో అర్థం చేసుకోరు, అందరి దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతాను కాబట్టి నిజాలు తనలోనే దాచుకుంటూ ఎవ్వరికీ చెప్పకుండా ఇలానే ఒక జీవితాన్ని కొనసాగించటం. ఇది ఒక కారణం. మూడో కారణం, అందరితో కలిసి తిరిగే కంటే నా మానాన్ని నేనుంటే నేను సంతోషంగా ఉంటాననేటువంటి ఒక అపోహ. వాళ్ళ జీవితంలో ఆనందాన్ని వాళ్లే వెతుక్కుంటారు. వేరే వ్యక్తులతో వాళ్ళ ఆనందం లేదు అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతారు. ఇది ఎంతకాలం నిలవదన్న విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఆ భ్రమలో ఉండడానికే వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతారు. చివరిది వీటన్నిటికంటే ప్రమాదకరమైంది. మనం తప్పు చేస్తున్నామని తెలిసి ఒక అపరాధ భావనలో మనల్ని మనం అసహ్యించుకుంటూ నాకు శక్తి లేదు, నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు అనేటువంటి ఒక చాలా నెగిటివ్ మైండ్తో వాళ్ళు ఉండిపోతూ అది ఒక వ్యసనంలా మారిపోతుంది. ఉదాహరణకి మద్యానికి బానిసైనటువంటి ఒక వ్యక్తి తాగుతాడు, బాధ కలుగుతుంది, ఇంకా ఇంకా తాగుతాడు, తన మీద తనకి అసహ్యం, కోపం వస్తాయి. ఇంకా దానివల్ల ఇంకా 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 లోతుకి కూరుకుపోతాడు. తను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇంకా తనని, తన కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసే స్థితికి, దానిలో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. సమరయ స్త్రీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 భర్తలను చేసుకుంది అంటే తన జీవితం ఇలానే ఉండాలి, ఇంకా ఇంతే అనేటువంటి ఒక నిరాశలో బ్రతికేటువంటి ఒక మనిషిగా, తన జీవితాన్ని చేతులారా తనే పాడు చేసుకుంటాననేటువంటి ఒక మనిషిగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి మనిషి జీవితంలో యేసుక్రీస్తు ప్రవేశిస్తూ ఉన్నారు. సాధారణంగా యేసుక్రీస్తు ఎవరినైనా కలిసేటప్పుడు, వాళ్ళ జీవితాల్లోకి దేవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడు అవి దేవాలయాల దగ్గర జరగవు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయులను పిలిచినప్పుడు అది సరస్సు తీరంలో జరిగింది. నతానీయేలుని అంజూరపు చెట్టు కింద చూశానని చెప్తారు. సమరయ స్త్రీని బావి దగ్గర కలుస్తారు. మత్తయిని సుంకపు మెట్టు దగ్గర చూస్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళనే కలుస్తారు. వాళ్ళ చేసే పనుల్లోనే దేవుడు వాళ్ళకి ఎదురవుతారు. ఈ సమరయ స్త్రీ విషయంలో సమాజం నుండి దూరంగా ఎవరు రానటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి, తన నుండి తానే పారిపోయేటువంటి వ్యక్తికి ఆ సమయంలో యేసుక్రీస్తు ఎదురవుతున్నారు. కానీ ఒకలాంటి విముఖతను చూపిస్తుంది. అంటే ఇష్టం లేకపోవటం. నువ్వు యూదుడు కదా, నేను సమరయ స్త్రీని కదా, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అనేటువంటి ఒక అయిష్టతను చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తు పరిమితులు ఆయనకి మళ్ళా గుర్తు చేస్తుంది. నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నాతో మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మనం సాయం చేసే ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గర నుండి ఇలాంటి స్పందనే మనకు ఎదురవుతుంది. సాయాన్ని కూడా వాళ్ళు స్వీకరించరు. అలానే సమరయ స్త్రీ కూడా చేసింది. కానీ అక్కడ ఉన్నది స్వయాన క్రీస్తు ప్రభు. ఈ భూమి మీద మనం మనుషులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి కంచెని కూడా తెంచేసేటువంటి తత్వం క్రీస్తు ప్రభుది. ఆమె స్త్రీ, ఈయన పురుషుడు. ఆమె సమరయ, ఈయన యూదులు. అయినా కూడా ఏదీ కూడా దైవత్వాన్ని అడ్డుకోలేదు. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా మనం ఒక మనిషిలా చూడాలి అంటే ఇవేమీ కూడా మనకు కనిపించవు. మనిషి తత్వాన్ని ఎంత స్వచ్ఛంగా చూడాలో యేసుక్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, ఎదుటి వ్యక్తి మాట్లాడకుండా నేనేం మాట్లాడను అనేటువంటి ఒక అపోహలో ఉంటారు. ఒక 3 రోజుల క్రితం యోసేపు గురించి మనం మాట్లాడుకున్నాం. తన అన్నలు తనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, మాట్లాడడం మానేశారు అని మనకు కనిపిస్తుంది. కానీ యోసేపు తన అన్నలతో మాట్లాడడం మానేశాడని తన గురించి మనకు కనిపించదు. మనలో మంచితనం, స్వచ్ఛమైనటువంటి తత్వం ఉంటే ఎలాంటి మనుషులైనా, ఎలాంటి వ్యత్యాసాలైనా, ఎలాంటి భేదాలైనా కూడా చెరిగిపోతాయి అనేది ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు యొక్క సంభాషణలో తాను ఎవరు అనేటువంటి విషయం మీద క్రమేపీ ఒక స్పష్టతను సమరయ స్త్రీ పొందుకోవటం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 9వ వచనంలో యూదుడవైన నీవు నన్ను ఎట్లు అడుగుచున్నావు అని అంటుంది. ఆ తర్వాత
12వ వచనంలో నీవు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడివా అని మనకు కనిపిస్తుంది. 15వ వచనంలో అయ్యా అని ఉంటుంది. తెలుగులో అయ్యా అని ఉంది, గ్రీకు భాషలో కీరియే, ఇంగ్లీష్లో సర్ అని ఉంటుంది. చాలా గౌరవప్రదమైనటువంటి ఒక పదం. 19వ వచనంలో నీవు ప్రవక్తవను నాకు తోచుచున్నది అని అంటుంది. ఇప్పుడైతే నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని క్రీస్తు ప్రభు తనను తాను విశదపరుచుకుంటారో, వెంటనే తను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తను చెప్పేటువంటి మాట ఆయన క్రీస్తు అని నాకు తోచుచూ ఉంది అని చెబుతుంది. ఒక మామూలు యూదుడు అనేటువంటి ఆలోచనతో మాట్లాడడం మొదలుపెట్టినటువంటి సమరయ స్త్రీ చివరికి ఆయన్ను ఒక రక్షకుడిగా, ఆయన్ని క్రీస్తుగా తను అంగీకరించింది. పునీత అగస్టిన్ గారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక వివరణ ఇస్తారు. తను తెచ్చినటువంటి కడవను అక్కడే వదిలి వెళ్ళిపోవటం. తన బావి దగ్గరకు వచ్చినటువంటి కారణం వేరు, వచ్చినప్పుడు తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు వేరు. వచ్చినప్పుడు అవసరం అన్నటువంటి ఆ కడవను అక్కడ వదిలి వెళ్ళిపోవటం అనేది తన పాత జీవితాన్ని తను వదిలి వెళ్ళిపోయినటువంటి దానికి గుర్తుగా, తనలో ఉన్నటువంటి మార్పుకి అది ఒక నిదర్శనంగా పునీత అగస్టిన్ గారు పేర్కొన్నారు. అది కేవలం తను కాదు, మానవ జాతి మొత్తం కూడా కడవలతో వాటితో వచ్చిన వ్యక్తి క్రీస్తు ప్రభువుని స్వీకరించినప్పుడు చుట్టూ అన్నిటినీ కూడా వదిలేటువంటి ఒక త్యజింపు కలుగుతుంది అని పునీత అగస్టిన్ గారు చెప్పారు. రెండవ మార్పు, ఒంటరిగా వచ్చినటువంటి తను సమాజం నుండి పారిపోయేటువంటి, తన నుండి తానే పారిపోయేటువంటి, ఇతరుల నుండి రహస్యంగా బ్రతికేటువంటి తను నగరంలోకి వెళ్ళి సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకుని వచ్చింది. చివరికి వాళ్ళ విశ్వాసానికి తను ఒక కారణమైంది. ఇది కేవలం మొదటి అంశం మాత్రమే సమరయ స్త్రీ యొక్క జీవితం గురించి. రెండవ అంశం, వరుడైనటువంటి క్రీస్తు, పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తు. ఈ సువిశేష భాగానికి ముందు 3వ అధ్యాయం 29వ వచనంలో బప్తిస్మ యోహాను క్రీస్తుని గురించి వివరిస్తూ ఒక మాట అంటారు. కేవలం కొన్ని వచనాలు ముందే జరిగేది అది. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు అని అంటారు. పెండ్లి కుమార్తె ఎవరు, పెండ్లి కుమారుడెవరు, ఎందుకు బప్తిస్మ యోహాను వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తర్వాత జరగబోయే విషయం గురించి యోహాను గారు అద్భుతమైనటువంటి రీతిగా దాన్ని ముందే ఒక చిన్న ఉపోద్ఘాతంలాగా ప్రవేశపెట్టారు. అప్పటికే దాని ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి పెళ్లి విందులో శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని అక్కడ అద్భుత రీతిగా చేశారు. అప్పుడు పెళ్లి పెద్ద పెండ్లి కుమారుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని ఎప్పటి వరకు ఉంచావు అని చెప్తారు. ఇది ఒకలాంటి చతురత అని చెప్పొచ్చు. ఇచ్చినటువంటి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు అయితే ఇవ్వని పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. కానీ నిజమైనటువంటి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు వరుడు పెండ్లి కుమారుడు అయితే పెండ్లి కుమార్తె ఎవరు, వధువు ఎవరు, ఎందుకు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు అని చెప్పారు అంటే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వివరణ ఉంది. ప్రతి భక్తుడు దేవునితో సంభాషించేటప్పుడు, ఒక అనుబంధాన్ని పెట్టుకునేటప్పుడు రకరకాల అనుబంధాలు ఉంటాయి. ఒకటి దేవుడు తండ్రి, నేను బిడ్డను. ఒకటి దేవుడు నా మిత్రుడు, నేను తన స్నేహితుడు లేదా స్నేహితురాల్ని. లేదా దేవుడు నా యజమాని, నేను తన బానిసని సేవకుడిని. ఇంకొక భక్తి దేవుడు ప్రియుడు లేదా భర్త, నేను ప్రేయసిని లేదా భార్యని. పరమగీతాల్లో మనకు కనిపించేటువంటి ఉద్దేశం ఇది. దీన్ని మార్మిక భక్తి అని అంటారు. హైందవ ధర్మంలో కూడా మీరాబాయి లాంటి వాళ్ళు కృష్ణుణ్ణి భర్తగా లేదా ప్రియునుగా వర్ణిస్తూ వాళ్ళను వాళ్ళు ప్రేయసిగా, భార్యగా అభివర్ణించుకుంటారు. ఈ సందర్భంలో సమరయ స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, తను ఒక ప్రతినిధి. ఎవరికి ప్రతినిధి అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి సమరియా అనేటువంటి ప్రాంతానికి చెందిన సమరీయులందరికీ, వాళ్ళ రాజ్యానికి తను ఒక ప్రతినిధి. దానికంటే ముఖ్యంగా క్రైస్తవత్వానికి, మానవ జాతికి, యూదులకి, ప్రతి ఒక్కరికి కూడా తాను ఒక ప్రతినిధిగా అక్కడ మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సమరియా మీదుగా వెళ్ళవలసి ఉండెను అని ఉంటుంది. వెళ్ళవలసి ఉండెను అంటే విజయవాడ నుండి రాజమండ్రి వెళ్ళాలంటే మధ్యలో ఏలూరు మీదుగా వెళ్లాల్సిందే అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎందుకు భీమవరం వెళ్ళి అటు నుండి కూడా వెళ్ళొచ్చు కదా అని ఎవరైనా చెప్పొచ్చు. అలానే యూదులు యెరూషలేం వెళ్ళాలి అనుకున్నప్పుడు సమరియా గుండగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు,
అలానే సమరయులు కూడా వాళ్ళని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అది దగ్గర దారైనా కూడా వాళ్ళు దూరంగా వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళని తప్పించుకునే వెళ్ళేవాళ్ళు. లూకాసు వార్త 9వ అధ్యాయము 52 వచనం నుండి 53 వచనం వరకు మనం చదివితే, క్రీస్తు యెరూషలేము దిశగా ఆయన వెళుతున్నారు కాబట్టి వాళ్ళు ఆయన ఆహ్వానించలేదు అని, అప్పుడే యాకోబు యోహాను ఇద్దరు కూడా వాళ్ళ కోపం వచ్చి ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీళ్ళని నాశనం చేయమని మాకు ఆజ్ఞ ఇవ్వండి అని వాళ్ళు చెప్పటం మనం చూస్తాం. కానీ ఈరోజు సువిశేషంలో ఆయన వెళ్ళవలసి ఉండేను అని ఎందుకుందంటే, మానవ సంబంధమైనటువంటి ఆవశ్యకత కాదు, ఆధ్యాత్మికమైన ఆవశ్యకత, తండ్రి చిత్తము నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత. ఏంటి అవసరం అంటే, సమరయులకి దైవరాజ్యంలో సభ్యత్వాన్ని కలుగు చేయడానికి వారికి ద్వారాలు తెరవటం. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బావి దగ్గర జరుగుతుంది. బావి అనేది పాత నిబంధనలో చాలా బలమైనటువంటి ఒక గుర్తు. దేనికి గుర్తు అంటే వివాహానికి. ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం నుండి 27వ వచనం వరకు చదివితే ఇస్సాకు రిబ్కాని కనుగొన్నది అక్కడే. అదే ఆదికాండం 29వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో యాకోబు రాహేలును మొదటిసారి కనుగొన్నది అక్కడే. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు మోషే సిప్పోరాలు కలిసింది అక్కడే. వివాహం జరిగేది, వరుడు వధువును కలుసుకునేది, జీవితాంతం తనకు తోడుగా ఉండేటువంటి భాగస్వామిని కనుగొనేది ఈ బావి దగ్గరే. మరెందుకు ఇక్కడ సమరయ స్త్రీని కలుస్తూ ఉన్నారు అని అంటే, సమరయ స్త్రీ ఆధ్యాత్మికమైనటువంటి సంఘానికి ఒక గుర్తు, తను ఒక వధువు. హోషేయ ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, ఇశ్రాయేలు నేను నిన్ను భార్యగా చేకొనుచున్నాను. పరమగీతాల్లో యావే దేవుడు వరుడైతే సంఘము లేదా ఇశ్రాయేలు వధువు అని కనిపిస్తుంది. కానీ అది కేవలం యూదులకు మాత్రమే ఇవ్వబడినటువంటి ప్రత్యేకత. ఇక్కడ యేసుక్రీస్తు సమరయ స్త్రీ రూపంలో ఆ వధువును ఎందుకు వెతుకుతున్నారంటే, అది కేవలం యూదులకు మాత్రమే పరిమితమై లేదు, సమరయులకి, యూదులకి, మానవ జాతి మొత్తానికి కూడా ఒక గుర్తుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ నీకు 5 భర్తలు అని యేసుక్రీస్తు ఎందుకు చెబుతూ ఉన్నారు? పాత నిబంధనలో 5 భర్తల గురించి ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం నుండి 34వ వచనం వరకు. అస్సీరియులు యూదులను బంధించినప్పుడు 5 జాతులకు చెందినటువంటి ప్రజల్ని వాళ్ళ మధ్యకి తీసుకొని వచ్చారు. ప్రతి జాతి వాళ్లతో పాటు వాళ్ళ దేవుళ్ళను కూడా తీసుకొస్తారు. ఈ రాజ్యాల పేర్లు బబులోనియా, కూత, అవ్వ, హమాతు, సెఫర్వాయిము నగరాలు. అంటే ఇశ్రాయేలు రాజ్యంలో 5 పరాయి దేశ దేవుళ్లను వాళ్లతో పాటు పరదేశీయులు తీసుకుని వచ్చారు. యూదుల్లో కొంతమంది ఈ పరదేశీయుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన వాళ్లే సమరయులు. వాళ్ల సంస్కృతిని, వాళ్ల పవిత్రతను మంటగలిపారని యూదులు సమరయుల్ని చులకనగా చూసేవాళ్ళు. కానీ 5 భర్తలకి, 5 దేవుళ్ళకి ఏంటి సంబంధం అంటే, ఆదికాండము 31వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, అక్కడ రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతా విగ్రహాన్ని దొంగతనం చేయటం మనం చూస్తాం. ఎందుకు అంటే, అప్పట్లో పూర్వ నిబంధనలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇతర కుల దేవతలు లేదా గ్రామ దేవతలు ఇలాంటి వాళ్ళు పూజించబడేవాళ్ళు. పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ దేవుళ్ళను కూడా వాళ్ళతో పాటు తీసుకుని వచ్చేవాళ్ళు. కాబట్టి 5 పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఈ 5 భర్తల దేవుళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళు అయిపోతారు. మన దేశంలో కూడా మనం చూస్తాం, ఏదైనా 2 వేరు మతాలకి చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే బిడ్డలు చర్చికి వెళతారు, గుడికి వెళతారు. కాబట్టి 2 దేవుళ్ళ ఫోటోలు కూడా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. అదేవిధంగా అప్పట్లో పెళ్ళిళ్ళు అన్యులతో చేసుకున్నప్పుడు వాళ్ళ దేవుళ్ళ విగ్రహాలు కూడా వాళ్ళతో పాటు తీసుకుని వచ్చేవాళ్ళు. సమరయ స్త్రీ 5 పెళ్లి చేసుకుంది అని అంటే, వారితో పాటే 5 దేవుళ్లను కూడా ఆమె పూజిస్తుంది. ఇది కేవలం పెండ్లి గురించో నైతిక జీవితం గురించో కాదు, ఆధ్యాత్మికంగా ఎవరు నిజమైన దేవుడు అనేటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు చెప్పేటువంటి సమాధానం. కేవలం సమరయ స్త్రీకి కాదు, సమరయ దేశానికి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఒక ఆహ్వానం. 5 భర్తలు, 5 దేవుళ్ళు. ఇప్పుడున్నవాడు నీ భర్త కూడా కాదంటే 6వ వ్యక్తి కూడా ఉన్నాడు. 6 దేవుళ్ళు. 6 అనేది అసంపూర్ణమైనటువంటి సంఖ్య.
కానాపల్లి పెళ్లి విందులో కూడా 6 రాతి బాణలు ఉన్నాయి. నిజానికి 7 ఉండాలి, కానీ అక్కడ 6 ఉంటాయి. 7వ రాతి బాణ యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్పేటువంటి సమాధానం మనం చూస్తాం. 5 భర్తలు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, ఇవన్నీ చెప్పిన తర్వాత రానున్న క్రీస్తు గురించి సంభాషణ వచ్చినప్పుడు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, ఈ నేనే ఆయనను అనేటువంటి మాట, నేనే దేవుడను, నేనే వరుడిని, నేనే భర్తను, నేనే పెండ్లి కుమారుణ్ణి అనేటువంటి అర్థం కూడా మనకు కనిపిస్తుంది. గ్రీక్ భాషలో ఎగో ఏమి, ఇది పాత నిబంధనలో దేనికి సరి సమానంగా ఉంటుంది అంటే, నేను ఉన్నవాడను అని తండ్రి చెప్పినటువంటి మాటలకి ఇది సరి సమానంగా ఉంటుంది. నేనే ఆయనను, ఇట్ ఈజ్ ఐ లేదా ఐ యామ్ హూ ఈస్ టాకింగ్ టు యూ. నిజమైన దేవుడు ఎవరు అంటే క్రీస్తు అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేసేటువంటి ఒక వాక్యమే ఈరోజు సువిశేషం. ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్లో బావి దగ్గర నిలబడినటువంటి యేసుక్రీస్తు సమరయ స్త్రీతో పాటే కింద బప్తిస్మం ఇస్తున్నటువంటి ఒక గురువు స్వీకరిస్తున్నటువంటి ఒక కుటుంబాన్ని మనం చూడొచ్చు. ప్రారంభంలో చెప్పాను, జ్ఞానస్నానాభిలాషులకి మొదటి నిశిత పరిశీలన జరిగేటువంటి రోజు ఇది. వాళ్ళందరూ పాస్కా పండుగ రోజున పొందేటువంటి జ్ఞానస్నానం రోజు జీవజలం ఎక్కడి నుండి వస్తుంది? పాత నిబంధనలో బండ నుండి నీరు పుడితే, నూతన నిబంధనలో శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తును బల్లెముతో పొడిచినప్పుడు, రక్తము నీరు స్రవించినప్పుడు ఆ పక్కటెముక నుండి పుట్టినదే శ్రీసభ. ఆ ఆదాము పక్క నుండి చేయబడిందే శ్రీసభ. శ్రీసభ వధువు యేసుక్రీస్తు వరుడు. ఆ నీటితో జ్ఞానస్నానం పొందేటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క సంఘంలో సభ్యులు. అందుకే జ్ఞానస్నానం పొందేవాళ్ళు తెలుపు రంగు వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు పవిత్రతతో పాటే వధువుగా వాళ్ళను వాళ్ళు అలంకరించుకుంటూ క్రీస్తు ప్రభుని వరునిలా స్వీకరిస్తూ ఉంటారు. ఈనాటి వాక్యపు వెలుగులో మనల్ని, మన జీవితాన్ని పరిశీలించుకుందాం. సమరయ స్త్రీలా మన బలహీనతలకు మనం బానిసలైపోతూ, మన నుండి మనం పారిపోతూ, జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం కాకుండా మన జీవితాన్ని సరిపెట్టుకునేటువంటి ఒక విధానానికి మనం అలవాటు పడిపోయి ఉంటే, యేసుక్రీస్తుని కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన జీవితం గురించి, మన రహస్య జీవితం గురించి, మన బలహీనతల గురించి, మన గతం గురించి ప్రతీదీ క్రీస్తుకు తెలుసు. అయినా కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ ప్రభుని ఆహ్వానాన్ని మనం స్వీకరించాలి అంటే, మనం తీసుకుని వచ్చిన కడవని అక్కడే వదిలిపెట్టి వెళ్ళగలిగితేనే, మన గత జీవితాన్ని మనం దాటేటువంటి ప్రయత్నం చేయగలిగితేనే మనం రక్షించబడతాం. మరలా మరలా మనకు దాహం కలగకుండా ఆ జీవజలాన్ని మనం పొందుకోవాలి అంటే, శిలువ మీద వేలాడుతూ దాహము అనేటువంటి క్రీస్తు ప్రభుని మాటలు, అది శారీరకమైనటువంటి దాహం కాదు, ఆత్మీయ దాహం, ఆత్మల రక్షణ కోసం దాహం, మానవాళిని దేవునితో సఖ్యపరచటం కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం క్రీస్తు ప్రభుని యొక్క దాహం. ఆ ఆత్మీయ దాహంలో మనము కూడా పాలు పంచుకునే కృపను, క్రీస్తు ప్రభుని శ్రమల గురించి మనం ధ్యానం చేసేటువంటి ఈ రోజుల్లో ప్రత్యేకంగా సమరయ స్త్రీ రూపంలో మనము కూడా దేవుణ్ణి మరింత దగ్గరగా, సన్నిహితంగా తెలుసుకునేటువంటి కృపను ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.